పుండు మీద కారం చల్లడం అంటే ఇదే. జనసేనకు సంబంధించి 24 సీట్లే తీసుకోవడంతో ఆగ్రహిస్తున్నటువంటి జన సైనికులకి మరొక కీలక షాకింగ్ పరిణామం. అంటే బాబు ఏదనుకుంటే అది జరుగుతుంది, కానీ పవన్ ఏమీ అనుకోడు, లేదా పవన్ చంద్రబాబు చెప్పిన బాటలోనే ప్రయాణిస్తాడనడానికి సజీవ సాక్ష్యం కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ అడిగారు ఇవాళ. ఆయన ఆ మధ్యన గోరంట్ల బుచ్చి చౌదరి నాదే, నేను సిట్టింగ్ సీటు నాదే అని చెప్పారు. అట్లాగే రాజమండ్రి అర్బను ఇవాళ. మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ కూడా వాడారు కదా, సెంటిమెంట్ సీటు మనకిది, ఎందుకంటే మన పొత్తుకి సెంటిమెంట్ ఇదే, రాజమండ్రి అనేటువంటిది మన పొత్తుకి సెంటిమెంట్ అక్కడి నుంచి ప్రకటించాం, కాబట్టి ఆ సెంటిమెంట్ సీట్లు మనం గెలిచి తీరాలని చెప్పారు. తీరా చూస్తే జనసేన పోటీ చేయట్లేదు, రాజమండ్రి రూరల్లోనూ చేయట్లేదు, రాజమండ్రి అర్బన్లోనూ చేయట్లేదు. ఎట్లాగంటే నిన్న కందుల దుర్గేష్ని పిలిపించి మాట్లాడారు. ఆయన బుచ్చే చౌదరి గారు ఇన్నేళ్ల వయసు, ఈ వయసులో ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు, చంద్రబాబు గారు కూడా కాదని లేకపోతున్నారు, నేను కాదని లేకపోతున్నాను, అర్థం చేసుకోండి, మీకు నిడదవోలు ఇస్తారు, తెలుగుదేశం స్ట్రాంగ్ అయినటువంటి నిడదవోలు మనకిస్తారు, అక్కడి నుంచి పోటీ చేయండి, దానికి బదులుగా మనకి ఇద్దాం అనుకుంటున్నారు అన్నటువంటిది. అంటే తన సొంత నియోజకవర్గం వదిలి కందుల దుర్గేష్ ఇప్పుడు నిడదవోలుకు పోవాలి. నిడదవోలు తెలుగుదేశం స్ట్రాంగ్ చోట జనసేన గెలిపిస్తారా? ఇది సహజ సిద్ధమైనటువంటిది. ఓవరాల్గా రాజమండ్రిలో సీటు మనదేనని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ సెంటిమెంట్ అన్నటువంటిది ఖచ్చితంగా చూపించాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నాడు. ఈ మాట అనగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు పంపిస్తాడు. మరి ఈ మాట చెప్పినటువంటి ఆయనకి సూట్ కేసులు పంపిస్తారా, ఏం పంపిస్తారో తెలియదు. ఈ మాట్లాడే లేదా ఏది పడితే అది వాగేటటువంటి వాళ్ళని కుక్కలు చాలా విశ్వాసవంతమైన, కాబట్టి అట్లాంటి మాట మాట్లాడాను నేను. పందులు లాంటి వాళ్ళు ఇది ఆలోచించుకోవాలి.